హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్ సిరీస్లో 4th చాప్టర్లో లాస్ట్ టాపిక్స్ చూద్దాం. దట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్. అయితే దాంట్లో ఫస్ట్ అప్లికేషన్ సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ డెలివరీ. సో బేసిక్గా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ డెలివరీ అనేది ఎఫిషియెంట్గా చేయొచ్చు అని. బికాస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి ఎంపతి క్యారెక్టర్ ఉంటుంది. సో వాళ్ళు జనాల అవసరాలు ఏంటో అర్థం చేసుకోగలరు. అవి అర్థమైనప్పుడు సొల్యూషన్ కోసం ఫైట్ చేస్తారు. సో దిస్ మీన్స్ దట్ వెన్ దే ఆర్ ఎయిడింగ్ ది గ్రీవియన్సెస్ ఆర్ రిడ్రెసల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు ఆ పీపుల్ షూస్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు పడే కష్టాలు ఏంటో వీళ్ళు ఫీల్ అయ్యి దెన్ దే వుడ్ బ్రింగ్ అవుట్ సొల్యూషన్స్ విచ్ విల్ హ్యాపెన్ టు బి సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ డెలివరీ ఇన్ ఫ్యూచర్. సో దట్ వాళ్ళు తీసుకొచ్చిన సొల్యూషన్స్ వల్ల ఆ సర్వీస్ డెలివరీ ఏదైతే జరుగుద్దో అది మోర్ సిటిజన్ సెంట్రిక్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఏమనుకుంటుందో దానికి సొల్యూషన్స్ ఇవ్వడం కన్నా పీపుల్ నిజంగా ఫీల్ అయ్యే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వడం కుదురుతుంది డ్యూ టు ఎంపతి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ పేమెంట్స్, ఈ గవర్నెన్స్. బేసిక్గా ఈ గవర్నెన్స్లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? సో బేసిక్గా ఏమైనా సర్వీస్ కావాల్సి వస్తే గవర్నమెంట్ నుంచి మధ్యలో మిడిల్ మ్యాన్ చాలామంది ఉండడం వల్ల చాలా కరప్షన్, బ్రైబింగ్ ఉండేది. సో దానివల్ల ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి పని అయ్యేది కాదు, అయినా చాలా లేట్ అయ్యేది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఈ గవర్నెన్స్ తీసుకొచ్చారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా కావాల్సింది ఏంటి? ఎంపతి. అండ్ దాంతోపాటు డిజిటల్ పేమెంట్స్, లాంగ్ లైన్స్లో నుంచి పేమెంట్స్ ఫిజికల్గా పేమెంట్ చేయడం కన్నా డిజిటల్ పేమెంట్ అయితే ఈజీగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది సిటిజన్స్కి అని అర్థం చేసుకున్నారు. సో దిస్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ఎంపతి. సెకండ్ అప్లికేషన్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్. యూజువల్గా సివిల్ సర్వెంట్, బ్యూరోక్రసీ, అడ్మినిస్ట్రేషన్ వీళ్ళలో కొంతమంది క్వాజీ జ్యుడిషియల్ పొజిషన్స్లో ఉంటారు. ఎక్కడైతే కేసెస్ మీద డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అలాంటి పొజిషన్స్లో ఉంటారు. అయితే యూజువల్గా మన దగ్గర ఏమైనా కేసు ఉన్నప్పుడు ఆర్ మనం జడ్జ్మెంట్ ఇవ్వాల్సిన టైం అయినప్పుడు ఏమవుతుంది అంటే మన ఒపీనియన్స్, మన పర్స్పెక్టివ్స్ మనని ఓవర్ పవర్ చేసేస్తుంటాయి. సో మనము ఆబ్జెక్టివ్గా అక్కడ ఏం జరిగిందో చూడడం కన్నా ఎక్కువ మన ఒపీనియన్ని, మన పర్స్పెక్టివ్ని ఆ కేసు మీద రుద్దడానికి ట్రై చేస్తాం. సో అలా జరగకుండా ఉండాలి అంటే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో దానికి కావాల్సింది ఏంటి? సెల్ఫ్ రెగ్యులేషన్. ఇంకొక కేసు కూడా ఉంది. బికాస్ ఎప్పుడైతే కేసు వన్ వర్సెస్ అనదర్ అవుతుంది, సో దేర్ బి వన్ పర్సన్ హూ ఇస్ వెరీ పవర్ఫుల్. ఆ పర్సన్ బికాజ్ యూఆర్ టేకింగ్ ద జడ్జ్మెంట్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేసి డెసిషన్ మార్చడానికి ట్రై చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా చేయొచ్చు. అయినా కూడా యూ షుడ్ బి మోర్ ఎంపథెటిక్ టు ది వల్నరబుల్ సెక్షన్. ఎవరైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే వల్నరబుల్ పీపుల్ ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకి కొంచెం కన్సర్న్ ఉండాలి. ఆ కన్సర్న్ రావాలంటే మనకి ఎంపతి ఉండాలి. సో వీ షుడ్ పుట్ అవర్ షూస్ ఇన్ ది పీపుల్ హూ ఆర్ ఫైటింగ్, హూ ఆర్ స్ట్రాంగ్, అండ్ ఆల్సో ఇన్ ద షూస్ ఆఫ్ ది వల్నరబుల్. సో దట్ మనం రెండు సైడ్స్ నుంచి పర్స్పెక్టివ్స్ చూసి ఆబ్జెక్టివ్గా వాట్ ఈస్ కరెక్ట్ అని చెప్పగలం. సో దాంట్లో ఫర్ సపోజ్ కమ్యూనల్ టెన్షన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ రెజల్యూట్ చేయాలి. మనకి ఆల్రెడీ సర్టెన్ ఒపీనియన్ ఉంటే ఈ గ్రూప్స్ మీద కానీ ది ఆపోజిట్ గ్రూప్స్ మీద కానీ ఎవరి మీదైనా మనకు ఆల్రెడీ ఒపీనియన్ ఉంటే మన డెసిషన్ అనేది ఆబ్జెక్టివ్గా ఉండదు. సో వీ రిక్వైర్ బోత్ సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ ఎంపతి ఫర్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అండ్ ది లా ఎన్ఫోర్స్మెంట్. ఇది డిస్ప్యూట్ మీడియేషన్ కూడా పనికి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ అప్లికేషన్ వచ్చేసి ఎథికల్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ ఒక బ్యూరోక్రాట్ ఆర్ ది అడ్మినిస్ట్రేటర్ ఆర్ గవర్నెన్స్ డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్నప్పుడు ఇట్ షుడ్ బి వెరీ ఎథికల్, బికాస్ వన్ డెసిషన్ వుడ్ బి ఇంపాక్టింగ్ మెనీ పీపుల్. సో అండ్ ఇట్ వుడ్ ఆల్సో బీ రిటన్ ఇన్ ద హిస్టరీ. సో ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ ద ఫ్యూచర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దే వుడ్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దిస్ కేస్ ఆర్ దిస్ డెసిషన్. సో ఎథికల్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. ఎథికల్ డెసిషన్ మేకింగ్ ఉండాలి అంటే మనం ఫస్ట్ మనలో ఆ కేస్ గురించి కానీ ఆ సిచ్యువేషన్స్ గురించి కానీ మన ఎమోషన్స్ ఏంటో మనకి అవేర్ అయి ఉండాలి. ఆర్ వి ఫీలింగ్ పాజిటివ్ అబౌట్ ఇట్? అంటే పాజిటివ్ ఎమోషన్స్ లైక్ లవ్, సింపతి, ఎంపతి, ఆప్టిమిజం ఇలా ఉన్నాయా?
సో పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్ ఉన్నాయా? ఇప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ లైక్ జెలసీ, గ్రీడ్ ఇలాంటివి మన ఓవర్ పవర్ చేస్తున్నాయా అన్నది మనం తెలుసుకోవాలి. దానికి సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. సో సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఏదైతే డెసిషన్స్ ఉంటాయో దాంట్లో ఈగో కానీ ఇంపల్స్ కానీ ఉండదు. ఈగోతో ఇంపల్స్తో తీసుకున్న డెసిషన్స్ మ్యాక్సిమం ఫెయిల్ అవుతాయి. సో దే వోంట్ బి ఎథికల్ ఆల్సో. సో ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేయాలి. అప్పుడు వీటిని ఎలిమినేట్ చేసినప్పుడు ఇఫ్ వీ ఐడెంటిఫై ది పాజిటివ్ ఎమోషన్స్ దెన్ వీ వుడ్ గెట్ అ కేస్ ఆఫ్ కంపాషన్. సో కంపాషన్ రావడం వల్ల యూ కెన్ మేక్ ఎథికల్ డెసిషన్ మేకింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ సెంటర్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక క్యాండిడేట్ లేట్గా వచ్చారు అండ్ జెన్యున్లీ ఆ క్యాండిడేట్ ఏమైంది అంటే వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. సో హీ వెంట్ టు ద హాస్పిటల్, he has taken his first aid and he has come to the exam center and he was late by 5 to 6 minutes. ఈ కేసులో out of compassion the district magistrate can allow that candidate into the exam center. అది ethical decision making. కానీ the district magistrate should be aware of herself or himself that is he being over compassionate. సో ఇప్పుడు రూల్ అందరికీ రూలే కదా, am I breaching it? ఆర్ నేను దాన్ని బ్రీచ్ చేస్తుంటే డూ ఐ రియల్లీ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్? సో దానికి ఈ ఎథికల్ డైలమా, ఈ ఎథికల్ డెసిషన్ మేకింగ్కి యూ షుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ ఓన్ ఎమోషన్స్. సో దట్స్ వాట్ హెల్ప్స్ ఇన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఫోర్త్ అప్లికేషన్ లీడర్షిప్ అండ్ టీమ్ మేనేజ్మెంట్. సో లీడర్షిప్ అండ్ టీమ్ మేనేజ్మెంట్లో యూజువల్గా ఏంటంటే ఆ లీడర్కి the most critical task is to keep all his subordinates motivated for a long time. Because leader has a vision, he will be motivated. అదే విజన్ సబార్డినేట్స్కి ట్రిపుల్ డౌన్ అయ్యిందా లేదా? ఆ ట్రికిల్ డౌన్ అవ్వడం కరెక్ట్గా అయితే దెన్ దే వుడ్ స్టే మోటివేటెడ్. అదర్వైజ్ దిస్ పర్సన్ షుడ్ కాన్స్టెంట్లీ మోటివేట్ దెమ్. సో దాంట్లో ఏంటి, మేనేజింగ్ ద టీమ్స్, వాళ్ళ మొరాల్ ఇంకా ట్రస్ట్ హై ఉండాలి. సో ఈ ట్రికిల్ డౌన్ అప్రోచ్లో కింద వరకు ది లాస్ట్ పర్సన్ కూడా డిడ్ హీ రిసీవ్ దట్ మోటివేషన్ ఆర్ నాట్, ఈజ్ హీ హ్యావింగ్ గుడ్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ ద వర్క్ ఆర్ నాట్, ఇవన్నీ చూసుకోవాలి. దీనికి మనకు బాగా కావాల్సింది యాజ్ వీ ఆర్ టాకింగ్ ఫ్రమ్ లాంగ్ దట్ ఈస్ మోటివేషన్. సో మోటివేషన్ ఈజ్ అ కాంపోనెంట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఈ మేనేజ్ చేసి వాళ్ళని వర్క్ అవుట్పుట్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలన్నా కూడా వాళ్ళ పైన సోషల్ స్కిల్స్ని అప్లై చేయాలి. సో ది బ్యూరోక్రాట్ ఆర్ ది అడ్మినిస్ట్రేటర్ షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ విత్ ది పీపుల్ హూ ఆర్ వర్కింగ్, సో దట్ ఈ సోషల్ స్కిల్స్ ఎన్హాన్స్ అవుతే మోటివేషన్ కూడా హెల్ప్ చేసి ద వర్క్ వుడ్ బి బెటర్. నెక్స్ట్ ఫిఫ్త్ అప్లికేషన్ ఇస్ టాక్లింగ్ ది పబ్లిక్ క్రిటిసిజం అండ్ ద ప్రెషర్. సో బీయింగ్ అ పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ బీయింగ్ ఇన్ గవర్నెన్స్ ఏంటంటే యూఆర్ ఆల్వేస్ ఇన్ పబ్లిక్ సైడ్. సో ఎప్పుడు నిన్ను అందరూ గమనిస్తూనే ఉంటారు. దే విల్ పాస్ జడ్జ్మెంట్స్ అబౌట్ యువర్ వర్క్, అబౌట్ యువర్ పర్సనాలిటీ, అబౌట్ యువర్ క్యారెక్టర్. సో ఆ జడ్జ్మెంట్స్ అన్నీ కొన్ని పాజిటివ్ క్రిటిసిజం ఉంటాయి, కొన్ని డిస్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటాయి. డిస్ట్రక్టివ్ క్రిటిసిజంని ఎలా హ్యాండిల్ చేయాలి, హౌ టు అవాయిడ్ ఇట్, అండ్ పాజిటివ్ క్రిటిసిజం అయితే ఈగో ఇంకా ఇంపల్స్ లేకుండా హౌ టు టేక్ ఇట్ కూడా తెలిసి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోషల్ మీడియా ట్రోల్స్ ఈ ఏజ్లో బాగా ప్రాబ్లమాటిక్ ఇస్ ది సోషల్ మీడియా నెగటివిటీ. ఆ సోషల్ మీడియా నెగటివిటీ వచ్చినప్పుడు కూడా యూ షుడ్ హ్యాండిల్ ఇట్. ఇఫ్ యూ రిమెంబర్ రోహిణి సింధూరి ఫ్రమ్ కర్ణాటక ఐఏఎస్ ఆఫీసర్ వర్సెస్ వన్ ఆఫ్ ది ఐపీఎస్ ఆఫీసర్. సో దే హ్యాడ్ సమ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫ్రిక్షన్ రన్నింగ్. ఆ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫ్రిక్షన్ని సోషల్ మీడియా హ్యాస్ రిటర్న్ యాజ్ ఇట్ వాంట్స్ బియాండ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ ఏంటి ఎవరికి తెలీదు, అసలు ఏం జరిగింది కంప్లీట్గా ఎవరికి తెలియదు. సో పార్షియల్ ఇన్ఫర్మేషన్తో ఆ రోని చాలా పెద్దగా చేసేసారు. ఇట్ వాస్ జస్ట్ టసల్ బిట్వీన్ దెమ్, ఇట్ హ్యాస్ బికమ్ ఎ బిగ్ సెన్సేషన్. సో ఇదేంటి, దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫర్ ది పబ్లిక్ క్రిటిసిజం అండ్ ప్రెషర్. దాన్ని హ్యాండిల్ చేయాలన్నమాట. దానికి ఏం కావాలి, రెసిలియన్స్, మెంటల్ స్ట్రెంగ్త్ హై ఉండాలి. అండ్ సెకండ్ వన్ ఇస్ సెల్ఫ్ రెగ్యులేషన్. సో there are many cases when media has gone to Rohini Sindhuri and asked, putting a camera and mic, what are you thinking about this? And she was very calm and patient when she was answering. Tanaki kopam ravachu, tanaki lopal chala emotions undachchu, but she has regulated her own emotions.
సో అది సెల్ఫ్ రెగ్యులేషన్. ఇందాక లీడర్షిప్ అండ్ టీమ్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ వచ్చేసి అఫరోజ్ షా. హీ ఈజ్ అ లాయర్ అనమాట. హీ హాజ్ మోటివేటెడ్ మెనీ పీపుల్ టు క్లీన్ ది ముంబై వర్సోవా బీచ్. సో ఈ బీచ్లో క్లీన్లీనెస్ ప్రోగ్రామ్, క్లీన్లీనెస్ డ్రైవ్ని హీ హ్యాస్ టేకెన్ ఇట్ టు ది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఒక లీడర్షిప్లో ఉన్న క్వాలిటీస్ని కిందకి ట్రికల్ డౌన్ చేయాలి అంటే యూ నీడ్ దిస్ ఫ్యాక్టర్ ఆఫ్ మోటివేషన్. సిక్స్త్ అప్లికేషన్ ఇస్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అండ్ కమ్యూనికేషన్. సో సోషల్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సోషల్ స్కిల్స్ ఇస్ వన్ ఆఫ్ ది కాంపనెంట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. యాజ్ వి ఆల్ నో, సోషల్ స్కిల్స్తో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఎన్హాన్స్ అవుతుంది. అది ఎన్హాన్స్ అయినప్పుడు నీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, ఒక పాలసీ తయారు చేస్తున్నా అంటే దే విల్ బి మెనీ స్టేక్ హోల్డర్స్ లైక్ ది పబ్లిక్, ఎన్జిఓస్, మీడియా, యూత్ అండ్ ది బ్యూరోక్రసీ. సో ఇలా చాలా మంది ఉంటారు. సో అందరితో నెగోషియేట్ చేయాలి బికాజ్ యూ హ్యావ్ టు కమ్ ఆన్ ఏ కామన్ గ్రౌండ్. సో దానికి పాలసీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫర్దర్ హర్డల్స్ రాకూడదంటే యూ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ సోషల్ స్కిల్స్. సో సోషల్ స్కిల్స్ బాగా మెయింటైన్ చేస్తే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ జరిగితే నువ్వు పెట్టిన పాలసీ ఆర్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్న పాలసీ స్మూత్గా అవుతుంది అనమాట. సో కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ అ రియల్ ఇన్సిడెంట్. ఒక విలేజ్లో మిడ్ డే మీల్ స్కీమ్ అవుతుంది గవర్నమెంట్ స్కూల్లో. అయితే గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే వంట వండుతున్నారో షీ బిలాంగ్స్ టు ఎ లోవర్ క్యాస్ట్, అన్టచబుల్స్ అనమాట ఆ విలేజ్కి. సో ఆ విలేజ్లో అందరూ ఈవిడ అన్టచబుల్, ఈవిడ వంట వండితే మేము తినమని చెప్పి తినడం మానేశారు. దాని తర్వాత దేర్ వాజ్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అప్పుడు అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో కూర్చుని హీ స్టార్టెడ్ ఈటింగ్ ఇట్. సో హీ హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దట్ అందరూ ఈక్వలే. సో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటే కూర్చుని తిన్నారు కాబట్టి పీపుల్ ఆల్సో సరౌండెడ్. వాట్ డిడ్ హీ డూ? హీ హ్యాడ్ మేడ్ ఎ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, అ స్టేట్మెంట్ దట్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఎవరు వండిన ఫుడ్ నేను తింటా బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద ఫీలింగ్స్ ఆఫ్ అన్టచబిలిటీ అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చేసి వచ్చారు. సో దానివల్ల ఏమైంది, తర్వాత నుంచి అందరూ ఓకే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటే తిన్నారు, సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్, అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్ ఇస్ రాంగ్ అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ సిట్టింగ్ విత్ అదర్ క్యాస్ట్ పీపుల్ అండ్ ఈటింగ్ అని చెప్పి ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది పోయింది. సో యువర్ సోషల్ స్కిల్స్ హెల్ప్డ్ ఇన్ దిస్. సో పాలసీ ఇంప్లిమెంటేషన్ అండ్ కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాంట్లో సోషల్ స్కిల్స్ విత్ రిగార్డ్స్ టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ ఎ రోల్. Do let me know in the comment section if there are any more applications in the administration and governance of emotional intelligence. Thank you.